మార్చ్ 31 ఆపరేషన్ కగార్ కంప్లీట్ అయ్యింది అనేది చెప్తున్నారు. ఆ లోపు ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా తుడిచిపెట్టే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ అది భవిష్యత్తు అని చెప్పలేము మనం. ప్రపంచమంతా అడుగుతుంది గణపతి ఎక్కడ అని. మీకు ఏమైనా సమాచారం ఉందా? గణపతి ఎక్కడ ఉన్నాడు ఏందని? నాకే కాదు, పార్టీ లెవెల్కు లేదు. అది మా నిర్ణయం. ఎందుకంటే పార్టీలో కొంతమంది రక్షణకు సంబంధించి రక్షణ చర్యలు చేపట్టాలి అని అనుకున్నాం. ఆ రక్షణ చర్యలు చేపట్టాలనుకున్నప్పుడు కొంతమంది వ్యక్తుల గురించి కేవలం కార్యదర్శికి మాత్రమే, ప్రధాన కార్యదర్శితో మాత్రమే చర్చించుకొని ఆ రక్షణ చర్యలు చేపట్టాలని. అందులో భాగంగా అలాంటి కొంతమంది కీలక వ్యక్తుల గురించి ఎవరు ఎక్కడున్నారు ఏంటిది ఏం కథ ఇతరులకు ఎవరికి సీసీ సభ్యులకు కానీ పీబీ సభ్యులకు కానీ ఎవరికి అవసరం లేదని మేమే అందరం కలిసి ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం. పార్టీని కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లీగల్ పార్టీగా గుర్తిస్తే దాని మీద ఆధారపడి మేమే పిలిపిస్తాం. ఇక మనం సాయుధులమై లోపల ఉండాల్సిన అవసరం లేదని. ఇది అంగీకరించకుండా ఎంతసేపు వాళ్ళకి పిలిపిస్తారా వీళ్ళకి పిలిపిస్తారని అంటే అది రాజకీయేతరమైనటువంటి ప్రక్రియ అవుతుంది. ఏదైనా కానీ అంటే ఒక మావోయిస్టుగా ఎప్పుడైనా కానీ ఏదైనా విషయాన్ని చెప్పే తీరుకు సంబంధించింది రాజకీయాల ఆధారంగా ఉంటుంది. కాబట్టి ఇది రాజకీయేతరమైన ప్రక్రియ కదా. మీరు అంగీకరించకుండా ఏ ప్రాతిపదికన చెప్తాం మేము?